DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. అందరికీ వందనాలు. రాష్ట్రేతర తెలుగు భాషాభిమానుల యాస ఏదైనా భాష ఒక్కటే, పల్లి ఏదైనా తల్లి ఒక్కటే, రాష్ట్రం ఏదైనా అభిష్టం ఒక్కటే. కానీ వారు మరింత నిఘాగా జరుగుతున్న పరిణామాలని కూలంకుషంగా పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నా మనవి. ఆయా రాష్ట్రాల ముఖ్య జీవన సమితిలో తెలుగువారు మమేకం కావడం శ్లాఘనీయమైనా అది మన ఉనికికి ప్రమాదంగా పరిణమించకూడదు. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే 1951లో దాదాపు రెండవ అతి ముఖ్యమైన భాషగా తెలుగు జనగణనలో పరిగణించబడితే ఇటీవలి సెన్సస్లో అది 4వ స్థానానికి దిగజారిపోయింది. కారణం ఏమై ఉండొచ్చు? కొన్నిసార్లు ఆ జనగణనను చూస్తేనే మనకు కాస్త ఎక్కడో ఏదో తేడాగా ఉందేమో అనిపిస్తుంది. 10 ఏళ్లలో ఛత్తీస్గఢ్లో 11 లక్షల మంది తెలుగువారు 1 లక్షకు దిగజారిపోయారా? వర్లీలోనే 3.5 లక్షల తెలుగు వాళ్ళ ఓటర్లు ఉన్నప్పుడు మొత్తం మహారాష్ట్రలో తెలుగు మాట్లాడేవారు కేవలం 10 లక్షల మందేనా? 30% పైగా ప్రతి జిల్లాలో తెలుగువారు ఉన్నారని మనం విన్నప్పుడు తమిళనాడులో ఇప్పుడు కేవలం 5.6% మన తెలుగు జాతి తరిగిపోయిందా? బెంగళూరు నగరంలోనే 19% తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారని విన్నప్పుడు మరి మొత్తం రాష్ట్రంలో 35 లక్షల మంది అయినా ఇప్పుడు ఉన్నది. ఎక్కడో ఏదో సరిలేదు. తెలుగు వారిని అందరినీ బహుశా వేరే భాషా విభాగాల్లో వర్గాల్లో చేర్చి గణాంకాల్లో మన శాతాన్ని తగ్గించారేమో నాకు భయం. నాగ్పూర్లో, నాందేడ్లో, యాద్గిరిలో తెలుగు ఉండడం నిజం కాదా? రాజపాలెంలో, అక్కల్కోట్లో తెలుగువారు ఉన్నది అసత్యమా? బరంపురం, బళ్ళారి అబద్ధాలా? కాదు. అందువల్ల మనం అందరము మన భాషను కాపాడుకోవాలి. భాష ఓ జాతి శ్వాస. ఉనికి పడితే ఉనికికే ప్రమాదం. ఎవరు ఎంత నిర్బంధించినా, ఎంతగా మమ్మల్ని ఆపాలని చూసినా నా వరకు నేను కవిగా నాదైన అరుదు పంధాతో, నా తల్లి కుదురు హుందాతో కైతలల్లి తీరుతా, కథలు కూర్చి తేరుతా, తెలుగు తల్లి కల్పవల్లి పదసేవలో ఓలలాడి తేలుతా. మన సాహిత్యాన్ని, మన భాషను మనం కాపాడుకుందాం. నమస్తే. ధన్యవాదాలు ప్రతాప్ గారు.